దేవర ప్రసాదముల చేత మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క దేవర ప్రసాదముల చేత మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవుని ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు 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 Praise the Lord. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవుడా వందనం, ఆత్మదేవుడా స్తోత్రం, త్రియేక దేవుడా వందనం, త్రియేక దేవుడా స్తోత్రం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం. Praise the Lord. 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 పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు నీతిమంతుడైన యేసును సిలువపై చంపమన్నారు. యేసును కొరడాలతో కొట్టడానికి నాటి గవర్నర్ పిలాతు కూడా అనుమతించాడు. యేసు దేహం మీది వస్త్రాలను తీసివేసి ఒక రాతి స్తంభానికి బంధించారు. కొరడాలతో బలీయంగా బాది వేధించారు. ఆ చిత్రహింసకు యేసు చర్మం చిట్లి రక్తం కారింది. అతని దేహం పచ్చి గాయంగా మారిపోయింది. ఆ హింసల గడియల్లో ప్రభువు మన గురించే యోచించాడు. ఆయన గాయాల నుంచి కారే రక్తం పాపం వలన గాయపడిన మన దేహం మీద పడి మనకు పాప మన్నింపు అనే స్వస్థత కలగాలని కోరుకున్నాడు. ఓ స్వస్థతామూర్తివైన ప్రభువా,
మీరు ఎందరో వ్యాధిగ్రస్తులను తాకి ఆశీర్వదించి పరిపూర్ణ స్వస్థతను దయచేశారు. ఈరోజు ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో, ఒంటరితనంతో నిరాశ నిస్పృహ చెందుచున్న బిడ్డలను, వృద్ధులను మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాము. వారందరినీ స్వస్థపరిచి బలపరిచి వారి జీవితములు సంతోషమయం చేయమని గుణదల మాత ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరి ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపాలను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. ఆత్మలన్నిటినీ, ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వాటిని మోక్ష రాజ్యంనకు చేర్చుకొనండి. ఆమేన్. జపమాలే మాయుధం, జపమాలే మా సాగరం, జపమాలే
మూడవ గుర్తు యేసునాథుని తిరశిరసున ముండ్ల కిరీటము పెట్టి కొట్టుటను గురించి ధ్యానించదముగాక. ఇహలోక రాచరికానికి భిన్నముగా శాంతిరాజు అయిన క్రీస్తు ప్రభువు మన పాపపు ముళ్ళ భారాన్ని తన శిరసుపై ధరించెను. వినమ్రుడై మౌనముగా సైనికులచే కర్రతో శిరసుపై మోదబడి అపహాస్యం చేయబడెను. శాంతి సమాధానములకు నిలయమైన ఓ దేవ, మా దేశములో, మా రాష్ట్రములో, మా సంఘములో, మా కుటుంబములో, మా వ్యక్తిగత జీవితములో పరస్పర ప్రేమ, గౌరవభావములు లేక సమస్యల వలయంలో చిక్కుకుని సతమతమవుతున్నాం. సహోదరి సహోదరుల మధ్య, అన్నదమ్ముల మధ్య తగ్గిపోయిన ప్రేమ, ఆప్యాయతలను, అనురాగ బంధములను తిరిగి చిగురింపచేసి మేమంతా ఐక్యత, సఖ్యత, సంతృప్తి సమాధానములతో ప్రేమతో జీవించినట్లు నిండు దీవెనలు వసగమని మరే తల్లి ప్రార్థన ద్వారా వేడుకుందాము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేదాండిన మరియమ్మ వందనము.
ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి. నిత్య నరకాగ్ని నుండి మమ్మలను కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వాటిని మోక్ష రాజ్యమునకు చేర్చుకొనండి. ఆమేన్. 4వ దేవరహస్యము. యేసు సిలువని మోసుకొని పోవుటని గురించి ధ్యానించదుముగాక. నాటి గవర్నర్ పిలాతు యేసులో ఏ దోషం కనిపించడం లేదని 1కి 10 సార్లు తెలియచెప్పాడు. అయినా చిట్ట చివరకు ప్రజల ఒత్తిడి మేరకు యేసును సిలువ వేయడానికి అప్పగించారు. యేసు తన సిలువను తానే మోస్తూ కపాల స్థలం అనే చోటికి వెళ్ళాడు. కొందరు స్త్రీలు పట్టరాని దుఃఖముతో విలపిస్తున్నారు. యేసు వారి వైపు తిరిగి, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని హెచ్చరించాడు. ఓ ప్రభువా, ఈ పుణ్యక్షేత్రమునకు వేలాదిగా తరలి వస్తున్న అన్ని మతాల భక్తులను మీ చెంత సమర్పిస్తున్నాము. తల్లి మరియపై గౌరవ ప్రవర్తులు ప్రదర్శిస్తూ దైవాశీస్సుల కోసం తహతహలాడుతున్న విశ్వాసులందరినీ పేరు పేరున దీవించమని, వారికి అండగా నిలువమని గుణదలమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, మా పాపలను మన్నించండి. నిత్య నరకాన్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వాటిని మోక్షరాజ్యమునకు చేర్చుకొనండి. ఆమేన్. లూర్దు మాతకు జై జయలు, దేవుని తల్లికి వందనాలు. లూర్దు మాతకు జై జయలు, దేవుని తల్లికి వందనాలు. గుణదల మాతకు నీరాజనాలు, గుణదల మాతకు నీరాజనాలు. అకలంక మాతకు హారతులు. లూర్దు మాతకు జై జయలు, దేవుని తల్లికి వందనాలు. క్రీస్తుని మాత, శిరస్వప మాత, మహాపరిశుద్ధ మాత. క్రీస్తుని మాత, శిరస్వప మాత, మహాపరిశుద్ధ మాత. మంచి ఆలోచన మాత, మహావివేకము గల కన్యక. మంచి ఆలోచన మాత, మహావివేకము గల కన్యక. ప్రార్థించు తల్లి, దీవించు మమ్ము. ప్రార్థించు తల్లి, దీవించు మమ్ము. యేసుని చెంతకు నడిపించు తల్లి, యేసుని చెంతకు నడిపించు తల్లి. లూర్దు మాతకు జై జయలు, దేవుని తల్లికి వందనాలు. లూర్దు మాతకు జై జయలు, దేవుని తల్లికి వందనాలు. గుణదల మాతకు నీరాజనాలు, గుణదల మాతకు నీరాజనాలు. అకలంక మాతకు హారతులు. లూర్దు మాతకు జై జయలు, దేవుని తల్లికి వందనాలు. ఐదవ గుర్తు. యేసు శిలువ మీద కొట్టబడి మరణం పొందుటను గురించి ధ్యానించుదముగాక. యేసు మీద పగబట్టిన విరోధులు కొందరు యేసు నిస్సహాయుడుగా చనిపోవడం చూచి సంతోషించారు. కానీ యేసు ఊపిరి వదిలిన తక్షణమే దేవాలయంలోని
తెర పైనుంచి క్రింద వరకు 2 ముక్కలుగా చినిగిపోయింది. భూమి దద్దరిల్లింది. కొండలు బండలు బద్దలయ్యాయి. చనిపోయిన అనేక మంది పవిత్రుల శరీరాలు బ్రతికి లేచాయి. ఈ 5వ గుర్తులో విజయవాడ మేత్రాసనం కోసం ప్రార్థించదము. మా మేత్రాసన అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మా మేత్రాసన కాపరి తెలగతోటి జోసఫ్ రాజారావు గారిని, మా గురువులను దీవించి ఆశీర్వదించమని, నీ బిడ్డలను దైవ మార్గంలో నడపడానికి కావలసిన దైవానుగ్రహములను వారికి దయచేయమని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకొందుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి.
నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వాటిని మోక్ష రాజ్యమునకు చేర్చండి. ఆమేన్. అతి పునీత మికాయేలా, దేవదూతయగు పునీత గాబ్రియేలా, అపోస్తులైన పునీత రాయప్ప, అర్పానుడు వారులారా, మేమెంత పాపాత్ములుగా నుండినను మేము వేడుకున్న ఈ 83 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రంతో నొకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. కృపారసం గల మాతయుండెడు రాజ్ఞి వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమా ఇండెడు మేము ఏవ యొక్క బిడలము, మేము చూచి మొరపెడుచున్నాము. ఈ కన్నీటి కనుమయందు ప్రలాపించి ఏడ్చెడు, మేము చూచినట్టు పొడుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేసడి తల్లి, మీ దయారసముల కన్నులను మా మీద తరపున అవతరించండి. ఇదిగాక ఈ పరదేశం గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలము యేసునాథుని ప్రత్యక్ష దర్శనం కృపగలిగిన తల్లి, దయారసం కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, దేవమాత ప్రార్థన. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండెడు పితి అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ తిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండెడు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహావివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తిగల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానపాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరహస్యములు గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని యొక్క గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దత్తము యొక్క మందస్సమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడేడు వారులకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తలుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతియుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి.
మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. కుటుంబముల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సమాధానము యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించువారా మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించువారా మా ప్రార్థనలను ఆదరించండి స్వామి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించువారా మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభుని దివ్య వాగ్దత్తములకు మేము ప్రాప్తులమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగత్ రక్షకుడవైన యేసువా, మీ స్లీవ కింద నిలిచియుండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా నుండి భాగ్యము మాకెప్పటికీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారాలు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడ మహోన్నతుడైన సర్వేశ్వరమ యేసయ్య, దివ్య సప్రసాద రూపములో మా మధ్యలో ఉన్న తండ్రి నీకు స్తోత్రం. గడిచిన ఈ 3 దినాలు నీ తల్లి సన్నిధిలో మేము చేసిన ఈ ప్రార్థనలు, తల్లి పేరిట జరుగుతున్న ఈ మహోత్సవములు ఏ విధమైన ఆటంకము లేకుండా ఇంత గొప్పగా జరిగేటువంటి కృపను మాకు ప్రసాదించినందులకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నా. నీవు చేసిన మేలులను తలంచి కీర్తనకారుడు నిన్ను స్తుతించినట్లుగా నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది అని తల్లి మరియా నీవు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకుంటూ నిన్ను స్తుతించినట్లుగా గొప్పనైన దైవ కార్యమును తన జీవితంలో అనుభవించి నీ గొప్పనైనటువంటి కార్యములకు ఆశ్చర్యపడి అది జరిగినప్పుడు నిన్ను స్తుతించినటువంటి జకరియా ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని జకరియా స్తోత్రగీతము పాడినట్లుగా అనేకమైన అవమానాల మధ్య నీ యందు ఉన్న విశ్వాసముతో నీ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు గర్భఫలము లేక బాధపడుతూ ఉన్న అన్న యొక్క ప్రార్థనను ఆలకించి గర్భఫలమును ప్రసాదించినందులకు అన్న ఉప్పొంగినటువంటి హృదయముతో మనసారా నిన్ను స్తుతించినట్లుగా ప్రభు నీవు చేసినటువంటి మేలులను తలంచి నీకు కృతజ్ఞతా వందనములను చెల్లిస్తూ ఉన్నా. నీవు గొప్పనైన దేవుడవు, ప్రభుడవు, మమ్ము రక్షించేవాడవు, మా మధ్యన ఉండేవాడవు, మాతోనే ఉండేవాడవు. ప్రభు మేము చేస్తున్నటువంటి ఈ స్తుతి ఆరాధన కూడా స్వీకరించమని అమ్మా మరియ తల్లి నీతో కలిసి నీ కుమారుడైనటువంటి క్రీస్తును స్తుతిస్తూ ఉండగా మా ప్రార్థనను ఆలకించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ కూడా లేచి నిలబడి దేవుని స్తుతించుకుందాం, ఆరాధన చేసుకుందాం. తండ్రి వందనం,
తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మా కాపరి వందనం, మా కాపరి స్తోత్రం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, గొప్ప దేవుడా వందనం, గొప్ప దేవుడా స్తోత్రం, సజీవ దేవుడా వందనం, సజీవ దేవుడా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 103వ కీర్తనలో కీర్తనకారుడు పాడుతూ ఉన్నాడు, నా హృదయమా ప్రభువుని స్తుతించుము, నా ప్రాణమా ప్రభువుని స్తుతించుము, నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నుతింపుము. నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము, ఆయన ఉపకారములను వేనిని మరువకము. కనుక దేవుడు ఈ జరిగినటువంటి పండుగలో అనేకమైన ఘనకార్యములు చేశాడు. అలాగే మన జీవితంలో నిత్యము చేస్తూనే ఉన్నాడు, చేస్తాడు. కనుక దేవుడు చేసిన ఈ మేలులన్నిటిని కూడా తలంచి దేవునికి స్తోత్రగీతం పాడదాం, దేవుని స్తుతించుకుందాం. అందరూ కూడా చక్కగా చప్పట్లు కొడుతూ బృందము పాడుతూ ఉండగా వారితో కలిసి ఈ గీతాన్ని ఆలపించుకుందాం, దేవుని స్తుతించుకుందాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. స్తోత్రం, స్తోత్రం. స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. స్తుతి మహిమ ఆరాధన స్తోత్రం, మహిమా ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. స్తుతి మహిమా ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన హల్లెలూయా, హల్లెలూయా. నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. స్తోత్రం. సంపూర్ణ హృదయముతో దేవా నీకే ఆరాధన, స్తోత్రం.
స్తోత్రం. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రం, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన, అందరూ కలిసి పాడదాం. ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రం, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, సంపూర్ణ ఆత్మతో నీకే 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 ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన యేసు 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 ఆరాధన,
ఆరాధన యేసు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసు 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 ఆరాధన యేసునామం జై 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 క్రీస్తునామం జై జై 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 ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కూడా కూర్చుని దైవ వాక్యాన్ని ఆలకిద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనము నుండి 35వ వచనం వరకు. అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండి ఉండెను. నీ తల్లియు నీ సోదరులను వచ్చి వెలుపల నీ కొరకు వేచియున్నారు అని కొందరు చెప్పిరి. అందుకు యేసు, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన చుట్టూనున్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులను, ఎలయనా దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరి సహోదరులు? చక్కని మాట మనందరం కూడా విన్నాం. దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని ప్రభు చక్కని మాట మనందరికీ కూడా వినిపించారు.
యేసు ప్రభు యొక్క గొప్పతనం, మరియ తల్లి యొక్క గొప్పతనం మనకు తెలియనటువంటిది కాదు. మరియ తల్లి ఈ లోకానికి క్రీస్తు భగవంతుని రక్షకునిగా అందించినటువంటి మాతృమూర్తి, దేవుని యొక్క తల్లి. ఆ తల్లిని గురించి బయట వాళ్ళు చెప్పినప్పుడు ప్రభు అన్న మాట ఒక్కసారి మనందరం కూడా లోతుగా ధ్యానం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సహోదరుడు, నా సోదరి, నా తల్లి. గత 9 రోజులు తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి నవదిన ప్రార్థనలు మనందరం కూడా పెట్టుకొని ఉన్నాం. గత 3 రోజులు చక్కగా ఈ 2025వ సంవత్సరం నాటి ఈ గుణదల మాత లూర్దు మాత మహోత్సవాన్ని ఎంతో ఘనంగా కొనియాడుకుంటూ మన యొక్క ఆధ్యాత్మిక ధర్మాన్ని నెరవేర్చుకున్నాం. ఈరోజు మన బిషప్ గారు చక్కని మాట మనందరితో కూడా చెప్పారు. ఒకటి, జూబిలీ గురించి ఆఖరిగా చెబుతూ, జూబిలీ సందర్భంగా వచ్చిన మీరందరూ కూడా దేవుని యొక్క శక్తితో ముందడుగు వెళ్ళాలి, దేవుని యొక్క కృపని మీరు పొందుకోవాలి. ఆ కృపా వరాలు మీరందరూ కూడా పొందుకోవటానికి ఈ చోటకి విచ్చేశారని ఆఖరిగా ఈరోజు పూజ ముగించే సమయంలో మన మేత్రాణుల వారు జోసెఫ్ రాజారావు గారు చక్కగా మనందరికీ కూడా వివరించారు. ఈ జూబిలీ మహోత్సవం ద్వారా దేవుడు మనందరి మీద ఏ విధమైనటువంటి వరాలు కుమ్మరిస్తూ ఉన్నారో ఆ వరాలు పొందటానికి మీరందరూ కూడా మరియ తల్లి దగ్గరికి వచ్చారు. ఇది అక్కడ సెయింట్ పాల్స్ కథీడ్రల్లో, అలాగే ఈ గుణదల మాత దేవాలయంలో ఆ ప్రత్యేకమైనటువంటి శిలువ ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి అనుగ్రహాలని మనందరం కూడా పొందుకోవాలని మన తండ్రి గారు మనందరితో కూడా చెప్పారు. అలాగే గత 3 రోజులు ఇక్కడ వచ్చినటువంటి బిషప్ గారు చెప్పిన మాట, ఆ మరియ తల్లిని తీసుకొని మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి ఆ తల్లితో ఉండండి, తల్లితో జీవించండి అని చెప్పారు. వాస్తవం. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట కూడా ఇదే. ఏంటంటే, దేవుని చిత్తమును నెరవేర్చువాడు నా సహోదరుడు, నా సోదరి, నా తల్లి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఈ గొప్ప విషయాన్ని మన యొక్క మనసుల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ తల్లి దేవుని యొక్క మాటని జవదాటకుండా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నారు. తన జీవితం అంతా కూడా ప్రభు యొక్క పని కోసమే తన జీవితాన్ని వ్యక్తం చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె ఈ లోకానికి ఇచ్చినటువంటి ఆ ప్రభువు, దివ్య సప్రసాద ప్రభువు మనందరితో కూడా ఉంటూ మనందరినీ తన యొక్క కృపా వరప్రసాదాల చేత నింపుతూ దైవ శక్తి చేత మనందరం కూడా ఆయనకి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మారాలి అనేటువంటిది భగవంతుడు ఈరోజు మరొకసారి మనకు గుర్తు చేస్తూ, దేవుని చిత్తం అనగా యేసు ప్రభు యొక్క చిత్తం. పౌలు గారు అంటారు, మీరు యేసు ప్రభువుని లోకుని ఉండండి, పోలి ఉండండి, యేసుతో జీవించండి అంటారు. అదే రీతిగా మనందరం కూడా క్రైస్తవులంగా దేవుని యొక్క శక్తిని పొందేటువంటి వ్యక్తులంగా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చటం. ఇదిగో నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను, మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, నేను ఎప్పుడూ కూడా మీతోనే ఉండి మీ మనవులు ఆలకిస్తానంటూ దివ్య సప్రసాదము ద్వారా అదుగో ఆ క్రీస్తు, మరియ తల్లి మనకు అందించినటువంటి ఆ క్రీస్తు నీకు సొంతం అవుతూ ఉన్నాడు, నాకు సొంతం అవుతూ ఉన్నాడు, మనకు సొంతం అవుతూ ఉన్నాడు. ఇది కథోలికులకి లేదా క్రైస్తవులందరికీ కూడా నిజంగా ఆయువు పట్టండి. నీ దేవుడైనటువంటి క్రీస్తు భగవంతుని ఆరాధిస్తూ ఆయన ఆరాధనలో ఆయన మనకిచ్చినటువంటి మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని గుర్తించుకుంటూ తిరుసభ ఆచారాల ప్రకారంగా తిరుసభ బోధించే ప్రతి విషయాన్ని కూడా మనం దేవుడు మనకిచ్చినటువంటి కట్టడలుగా మనం ఆచరించగలిగినప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని మనందరం కూడా నెరవేర్చగలుగుతూ ఉంటాం. అది దేవుని వాక్యం అనండి, లేదా దివ్య పూజ అనండి,
దివ్య సప్రసాదం అనండి, జపమాల అనండి, ఏదైనా సరే మనందరం కూడా మన గృహాలలో, మన యొక్క ఇళ్లల్లో, మన గుడుల్లో ఎప్పుడైతే ఆ మరియ తల్లి యొక్క ప్రాముఖ్యతని, ఆ యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యతని దివ్య బలి పూజ ద్వారా గురువులందరూ కూడా ఈ ప్రభువుని, దేవుడు మనకిచ్చినటువంటి అనుకూలతను బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ దివ్య సప్రసాద మహిమని మీ అందరిలో కూడా ఇనుమడింప చేస్తూ ఉన్నారు. ఆయన యొక్క మాట అనేటువంటిది మనం జవదాటకుండా ఉంటే ఆయన తల్లి కన్నా గొప్పవార్లంగా మనం ఉంటామని ప్రభువే చెబుతూ ఉన్నాడు. ఆయన యొక్క దివ్య సప్రసాదం అనేటువంటిది నిన్ను ప్రతి ఒక్కరిని కూడా ఆత్మశక్తితోటి నింపేటువంటి గొప్ప వరం అండి. కథోలికులకి ఇంతకన్నా మరొక వరం అక్కరలేదు. ఎందుకంటే ఆ మరియ తల్లి ఈ లోకానికి అందించినటువంటి ఆ ప్రభువు నీతో ఉంటానని చెబుతూ ఉండగా ఆ ప్రభు యొక్క శక్తి, మహిమ, ఆ గొప్ప వరాలు మనందరం కూడా ఇదిగో ఈ దివ్య సప్రసాద ప్రభువు ద్వారా మనందరం కూడా పొందుతూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. అందరు గట్టిగా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం గమనించాలంటే మన చేతనయ్యే పని కాదండి. ఆత్మశక్తి నీకు కావాలి, ఆత్మ అనుగ్రహం నీకు కావాలి, ఆత్మ దీవెనలు నీకు రావాలి, ఆత్మ వరాలు నీకు రావాలి. ఆ విధంగా మనందరం కూడా ఆ మరియ తల్లి ఏ విధంగా గాబ్రియేలు దూత వచ్చి నీవు పవిత్రాత్మ శక్తిని పొందుచున్నావు కాబట్టి నీవు బెంబేలు పడవలసిన పని లేదంటుంది గాబ్రియేలు దూత. అంతే ఆ తల్లి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నది. తన జీవితాంతం కూడా అనగా పరలోకానికి వెళ్ళే వరకు కూడా ఆ మరియ తల్లి దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రత్యేకంగా భక్తుడు పాడతాడు, ఎట్లు నేను జీవించాలి, దేనికోసం జీవించాలి నేర్పించు పావనాత్ముడా. ఎట్లు నేను జీవించాలి, దేనికోసం జీవించాలి నేర్పించు పావనాత్ముడా. పావనాత్ముడా, పావనాత్ముడా, జీవమసగు పావనాత్ముడా. పావనాత్ముడా, పావనాత్ముడా, జీవమసగు పావనాత్ముడా. అలాగే మన జీవితాలలో ఎలా జీవించడం అనేటువంటిదే కాకుండా ఎలా ప్రార్థించాలి. ఈరోజు మన బిషప్ గారు చెప్పారు, ఆత్మ వశులై మీరందరూ కూడా వెళ్ళండి అని. ఆత్మశక్తి అనేటువంటిది మనకు రావాలండి. అందుకే ప్రార్థన. ఎట్లు నేను ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి, ఎట్లు నేను ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి నేర్పించు పావనాత్ముడా. నేర్పించు పావనాత్ముడా. పావనాత్ముడా, పావనాత్ముడా, జీవమసగు పావనాత్ముడా. ఆ జీవాన్ని మరియ తల్లి పొందింది. జీవితాంతం వరకు కూడా తన యొక్క ఆత్మశక్తిని ప్రభువుతో ఉంచు ప్రభువుని ముందుకు నడిపించారు. ప్రభు యొక్క శ్రమల్లో తోడుగా ఉన్నారు, సిలువ క్రింద తోడుగా ఉన్నారు. ఆ ఆత్మదేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి ప్రియులారా, మనం కూడా బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవహేళనలు వస్తాయి. మనందరం కూడా వీటిల్లో శక్తివంతులంగా కావాలి అంటే ఆత్మశక్తి. త్రియేక దేవునుడు, త్రిత్వయంలో మూడవ వ్యక్తి పవిత్రాత్మ దేవుడు. మరియ తల్లిని ఆవరించిన దేవుడు, అపోస్తులను ఆవరించిన దేవుడు, గురువులను అభిషేకించినటువంటి పవిత్రాత్మ దేవుడు. ఈ విధంగా మనందరినీ కూడా తిరుసభని కూడా నాడు నేడు రేపు కూడా నడిపించేది ఆ ఆత్మశక్తి. కనుక మనందరం కూడా ఎలా జీవించాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా మనకు వచ్చేటువంటి కష్టాలను ఎదుర్కోవాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఆత్మదేవుడు ప్రబోధిస్తూ ఉంటాడు. ఆ దివ్య సప్రసాద ప్రభు మనందరికీ కూడా తన కృపావరాలని మనకి ఇస్తూ
ఆ తల్లి అడుగుజాడల్లో నడవటానికి, వారి శక్తిని మనం పొందుకోవటానికి అనునిత్యం కూడా ప్రార్థన చేద్దాం. ఆ విధంగా స్తుతుల ద్వారా, ఆరాధన ద్వారా, మహిమపరచటం ద్వారా దేవునికి సొంతం అవుదామండి. మనకు చాలాసార్లు కష్టాలు వస్తాయి, వెంటనే మనం కృంగిపోతాం. కానీ దేవునితో ముచ్చటించు, దానికోసం ప్రార్థన చేయి. ఎలా ప్రార్థన చేయాలి, ఎందుకోసం ప్రార్థన చేయాలంటే ఇదే. మనకి డబ్బులు కావాలి, తప్పులేదు. కానీ మనకు హోదా కావాలి, తప్పులేదు. కానీ వీటన్నిటికన్నా కూడా దేవుని యొక్క శక్తి నీలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దైవం నిన్ను, నన్ను, మనందరినీ కూడా కాపాడుతూ ఉంది. అలాంటి దైవ శక్తి మనలో రావాలని దేవునికి మనందరం కూడా తన యొక్క బిడ్డలుగా ఉంచుకోవటానికి మరి ఈ జూబిలీ సంవత్సరంలో మన బిషప్ గారు చెప్పిన రీతిగా అందరం కూడా ఇక్కడికి రావటం, ఆ ప్రభు యొక్క కృపని పొందుకోవటం కోసంగా, ఆ వరాలు నిండుగా పొందటం కోసం మరొక అవకాశాన్ని ఈ సంవత్సరం కూడా మళ్ళీ దేవుడు మనకిస్తూ ఉన్నారు మన బిషప్ గారి ద్వారా. కాబట్టి మనందరం కూడా ఏ విధంగా దేవుని దగ్గరికి రావాలి, ఏ విధంగా దేవునిలో ఎదగాలి, ఏ విధంగా దేవుని కోసం మనం తప్పించాలి అనేటువంటిది కూడా మన మనసుల్లో పెట్టుకుందాం. ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి విలువలను మనం కలిగి ఉండాలి. ఆత్మశక్తి విలువలు మనందరం కూడా కలిగి ఉన్నప్పుడు ఇదిగో మనకి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా మనం భయపడాల్సిన పని లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా యేసు ప్రభు పట్టు చెయ్యి అలా చాచండి, మీ కుడి చెయ్యి అలా చాచి ప్రభుతో మాట్లాడండి. అందరూ దివ్య సప్రసాదములో మరుగయ్యుండి దివ్యపీఠం మీద నా కొరకు విచ్చేసిన ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, నీకే ఆరాధన, నీకే మా ఆరాధన, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఘనత. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, మేమందరము బలహీనులము, మేము చేతగాని వారము, ప్రార్థించే శక్తి లేని వాళ్ళము, నిన్ను తెలుసుకునే శక్తి లేనటువంటి వాళ్ళము, ఓ యేసయ్యా, నీ అద్భుత శక్తి ద్వారా, నీ దివ్య సప్రసాద శక్తి ద్వారా, నాలో నీ యొక్క వెలుగుని, నీ శక్తిని, నీ జ్ఞానమును నాకు ప్రసాదించండి. నేను ఎలా జీవించాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా మెలగాలో అన్నీ నాకు నేర్పించి మీ తల్లి మరియలాగా మేము కూడా మీ చిత్తాన్ని నెరవేర్చి, నీ చిత్తమును నెరవేర్చి నీకు సహోదరుడిగా, సహోదరిగా, తల్లిగా, తండ్రిగా, అన్నగా మేమందరము మా జీవితాలని మీతో మలుచుకునే భాగ్యము మాకు దయచేయండి. మా బలహీనతలను తొలగించండి. మా శారీరక వ్యాధులను తీసివేయండి. మానసిక వ్యాధులను తీసివేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. మా తోటి సహోదరి సహోదరులతో నీ ప్రేమను పంచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మరీ తల్లి ద్వారా మేము పొందిన ఈ వరాలు ఇతరులకు ప్రసాదించటానికి నాకు కూడా సహోదర భావాన్ని, ఇతరులను మన్నించే భావాన్ని, ఇతరులను క్షమించే భావమును నాకు దయచేయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, 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 హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, సమయం అయిపోయింది కాబట్టి మన మేత్రాణుల వారు ఆ యేసు స్వామిని మీ చెంతగా తీసుకుని వస్తూ ఉంటారు. మీకున్నటువంటి వ్యాధి బాధలన్నిటినీ కూడా ప్రభువుతో చెప్పండి. అయ్యా, మాకు ఈ రోగం ఉంది, మాకు ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉందని మీ దగ్గరికి యేసు స్వామిని మన మేత్రాణుల వారు
ప్రేమతో తీసుకుని వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో దైవశక్తి నీకు రావాలని, దైవానుగ్రహాలు నీకు రావాలని, దైవ కృపలో నీవు బలపడాలని, ఎలా దేవునితో ఉండాలి అనేటువంటి విషయాల్ని దేవుడు నీకు ప్రబోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదిగో ఈ సమయంలో ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమపూర్వకంగా అడగండి, భక్తిపూర్వకంగా అడగండి, విశ్వాసపూర్వకంగా అడగండి. దివ్యసప్రసాద ప్రభువు మన వద్దలోనికి వస్తూ ఉన్నారు. మన కష్టాలలో ఉంటారు, బాధలలో ఉంటారు, ఇబ్బందులలో ఉంటారు, సంతోషంలో ఉంటారు. నేను సర్వదా మీతో ఉండే దేవుడినని, ఇమ్మానుయేలు దేవుడినని ఆయన నుడివి విన్నాడు. ఆ ప్రభువే మన మధ్యలోనికి వస్తూ ఉండగా ఇజ్రాయేలుకు దేవుడు తోడుగా ఉన్నట్లు దేవుడు మనకి తోడుగా ఉండాలని, దీవించాలని, ఆశీర్వదించాలని, మన కష్టాలలో, వ్యాధులలో, బాధలలో తోడుగా ఉండి నడిపించాలని ఆ దేవునికి ప్రార్థన చేసుకుందాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు, నా తోడు ఉన్నావు, నా నీడ ఉన్నావు, నా చెంత ఉన్నావు, నా అండగా ఉన్నావు. ప్రభు మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. అందరూ కూడా లేచి నిలబడి దైవ ఆశీర్వాదం తీసుకుందాం. స్తోత్రం. స్తోత్రం. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల యేసయ్యా. నీవు నాలో నీవున్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నాలో నీవున్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేల, నాకు దిగులేల, నాకు చింతేల, నాకు భీతియేల. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. స్తోత్రం.
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడు. పట్టిన వారికి తలుపును తెరిచే దేవుడవు, పట్టిన వారికి తలుపును తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. 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 నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవ, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. శిరమును వంచుడి వినయముతోన నీ మహాయత్పుత వర
వాహినికి శిరమును వంచుడి వినయము పరమ పితామ పాలక జయము జయము రక్షక యేసునాథు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదున్ శిరమును వంచుడి వినయము తోడా తన ప్రజ్వలింప గోతము నీదు పాతవ పందము పంచే ప్రియములు గ్రహించగల్గును విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగతి చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయరుని వారా మాకు అనుగ్రహించండి. అతి పూజ్యుడవు దేవుడే పూడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవ మనవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మనమందును వేంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. బోధ చూపారిన స్పిరితు శాంతో స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజెఫ్ పదారు స్తుతింపబడునుగాక.
అందరూ కూడా సంతోషంగా లూర్దు మాతకు జయజయలు అనే కీర్తన తర్వాత